చూడు కిందకి రా. అది అన్నెసరీగా అది ఎందుకు ప్రింట్ చేస్తుంది? ఎస్ ఇఫెల్స్ లో ఉంది. ఇఫెల్స్ ఓకేనా? లో ఇప్పుడు అర్థమైందా? పెట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, పార్స్ ఎప్పుడు కూడా వాల్యూ కరెక్ట్ గా లేకపోతే ఎక్సెప్షన్ రైజ్ చేస్తుంది. ఓకే. సో అందుకని ట్రై పార్స్ అనేది తీసుకొని మనం వెరిఫై చేస్తాం అవుట్ వేరియబుల్ పెట్టుకొని. సో ట్రై పార్స్ ఉన్నప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎక్సెప్షన్స్ వచ్చాయంటే ప్రోగ్రామ్ అర్ధాంతరంగా ఆగిపోద్ది. దానికి ట్రై పాస్ లో మనం ఎక్సెప్షన్ కూడా ఇచ్చాం కదా సార్, ఆల్రెడీ బి సక్సెస్ అని చెప్పి ఎఫ్ఎల్స్ ఇచ్చాం కదా. ఇక్కడ అవును, అక్కడ ఎక్సెప్షన్ ఏం లేదు కదమ్మా, అది ఎక్సెప్షన్ కాదు. ఓహో, మీకు ఎక్సెప్షన్ అంటే ఇఫ్ ఎల్స్ ఉంటే మీకు ఎక్సెప్షన్ అనుకుంటున్నారా ఏంటి? లేదు, ఆల్రెడీ కింద ఏంటంటే కింద ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఫార్మట్ అని చెప్పారు కదా, అది రేస్ అవ్వడం ఏదో ఉంటుంది సార్. అంటే ఇప్పుడు అక్కడ ఏం చేస్తుంది చూడు, బూల్ బి సక్సెస్ ఈక్వల్ టు ఇంటర్ డాట్ ట్రై పార్స్ ఎస్టిఆర్ అవుట్ రిజల్ట్ అని పెడుతున్నాం. ఓకేనా? మనం అక్కడ ఏం చేస్తున్నాం, ఇంటీజర్ కి పార్స్ చేయమంటున్నాం. ఓకేనా? ఇప్పుడు మీకు అక్కడ అవుట్ రిజల్ట్ 0 అని వస్తున్నంత మాత్రాన మీకు ఇంటీజర్ వాల్యూ పార్స్ అయినట్టు కాదు. అది సెక్షన్ వేరే చూడు, అది ఒకదానికి నువ్వు కన్సిడర్ చేసి ఇంకో దాన్ని కూడా చూస్తున్నావు. ఓకేనా? మీకు రెండు సినారియోస్ లో వాల్యూస్ సరే ఒక పని చేయండి. ఇఫ్ బి ఈక్వల్ టు ఇఫ్ ఆఫ్ బి సక్సెస్ అని ఉంది చూసావా ఫస్ట్, అక్కడ ఒక బ్రేక్ పాయింట్ పెట్టు. అది అక్కడ క్లిక్ చేయి. ఓకేనా? అందరూ గుర్తుపెట్టుకోండి, దాన్ని బ్రేక్ పాయింట్ అని అంటాం. ఇప్పుడు డీబగ్ చేయి. మీకు వాల్యూస్ కరెక్ట్ గా పాస్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఈ మెథడ్ వాడతాం. సో అక్కడ ఎస్టిఆర్ మీద వాల్యూ హోవర్ చేయి, బి సక్సెస్ మీద చూడు, హోవర్ చేయి. బి సక్సెస్ మీద కర్సర్ పెట్టు. ఏమొచ్చింది అక్కడ? ఫాల్స్ వచ్చింది. ఓకేనా? ఒక్కసారి పైకి స్క్రాల్ చేయి. అక్కడ మనం ఏం చేస్తున్నాం, 43434F లో ఇంటర్ ట్రై పార్స్ అని చెప్పేసి ఏ వాల్యూ వస్తే వాల్యూ మనం ప్రింట్ చేసేస్తున్నాం. ఓకేనా? అక్కడ రిజల్ట్ 0 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మనం 2 సార్లు పార్సింగ్ చేస్తున్నాం, 2 స్ట్రింగ్స్. అందుకని మీకు ఆ వాల్యూ ఇన్పుట్ స్ట్రింగ్ వాజ్ నాట్ ఇన్ కరెక్ట్ ఫార్మాట్ అని చెప్పి 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఆ లైన్ ప్రింట్ అవుద్దా? ఇన్పుట్ అనేది సార్ స్ట్రింగ్ అని ఉంటే మాత్రం ప్రింట్ అవ్వదు. స్ట్రింగ్ అని ఉంటే మాత్రం ప్రింట్ అవ్వదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ప్రింట్ అవుతుంది కదా. yes sir. సో కంటిన్యూ చేయ ఒకసారి, ఆ బ్రేక్ పాయింట్ చేసేసి కంటిన్యూ చేసా. ఇంకా ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూసుకో. మనం 3 సార్లు అదే వాడాం, కాకపోతే ఒకసారి వాల్యూ ప్రింట్ చేసాం, మిగతా 2 సార్లు కండిషన్ చెక్ చేసాం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో నువ్వు స్టాప్ చేయమ్మా. సో ఇవాళ ఇన్హెరిటెన్స్ చూద్దాము. సో ఇన్హెరిటెన్స్ అంటే మీనింగ్ ఏంటి?
Using the derived class base class properties into derived class. బేస్ క్లాస్ ప్రాపర్టీస్ అన్నిటిని డెరైవ్డ్ క్లాస్ డెరైవ్డ్ లోకి క్లాస్లో యూస్ చేస్తాం. అయితే ఎక్స్టెండ్ చేస్తాం, లేకపోతే ఇన్హెరిట్ చేసుకొని యూస్ చేసుకుంటాం. ఓకే, సో ఇన్హెరిటెన్స్ ఏంటంటే రీయూజింగ్. సో మెథడ్ ఒక మెథడ్ ఉంది, మర్చిపోయాను. మీకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఇంటర్ఫేస్ కి నేను మెయిన్ డిఫరెన్స్ చెప్పానా మీకు ఎవరికైనా? No, sir. భావన మీకు చెప్పినట్టున్నాను కదా. Yes, sir. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇంటర్ఫేస్ ఎప్పుడు యూజ్ చేస్తాం? Abstract class వచ్చి we need to derive it. A common functionality has to be derived, which are being used by the abstract class. Interface వచ్చి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. నేను అడిగింది అది కదమ్మా. Yes, sir. అది ఓకే. నేను అంటుంది అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏ సినారియోలో యూజ్ చేస్తాము, ఇంటర్ఫేస్ ఏ సినారియోలో యూజ్ చేస్తామని చెప్పానా అని అడుగు. లేదు సార్, చెప్పలేదా? ఓకే, నోట్ చేసుకోండి అందరూ. అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో మనం ఏం చేస్తాము, మెథడ్స్ అన్ని రాసుకుంటాము, వాటితో పాటు ఒక ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఓకే, yes sir. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ తో పాటు నార్మల్ మెథడ్స్ కూడా మనం రాసుకోవచ్చు. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏ సినారియోలో యూజ్ చేస్తామంటే వెన్ వి వాంట్ ఏ కామన్ ఫంక్షనాలిటీ టు బి ఇన్హెరిటెడ్ అమాంగ్ ఆల్ ది క్లాసెస్. ఒక కామన్ ఫంక్షనాలిటీ ప్రతి క్లాస్ లో మనకి కావాలి అని అనుకుంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ మనం యూజ్ చేస్తాం. ఓకే, yeah, when we want to inherit a common functionality among all the classes in an application, we have to use abstract class. Okay, Yes, sir. ఓకేనా? Yes, sir. సో ఇంటర్ఫేస్ ఎప్పుడు వాడతాం అంటే when we have to use same set of methods. నోట్ చేసుకోండి ఇది కూడా. when we have to use a same set of methods but the functionality can differ. Across the classes, ఒకసారి ఏం రాశారు చెప్పండి ఇంటర్ఫేస్ కి. We have to use same set of methods, but the functionality can differ across the classes. Across the classes. ఓకే, సో అన్ని క్లాసెస్ లో సేమ్ మెథడ్స్ ఉండాలి, కానీ ఫంక్షనాలిటీ చేంజ్ అవ్వచ్చు. అంటే మెథడ్ ని మనకు కావాల్సిన రేంజ్ లో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది యాక్చువల్ డిఫరెన్స్ రెండిటికి. ఈ క్వశ్చన్ మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ 5 ఇంటర్వ్యూస్ లో 4 ఇంటర్వ్యూస్ అడుగుతారు. ఎవ్రీ 5 ఇంటర్వ్యూస్ లో 4 ఇంటర్వ్యూస్ లో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఇది, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ గురించి. ఇది ఎట్లా అంటే ఫ్రెషర్ దగ్గర నుంచి ఈవెన్ టీమ్ లీడ్స్, మేనేజర్స్ లెవెల్లో వాళ్ళను కూడా అడిగే క్వశ్చన్ ఇది. ఓకేనా? సో ఇన్హెరిటెన్స్ మీనింగ్ ఏంటంటే సో సేమ్ సెట్ ఆఫ్ ఫంక్షనాలిటీని మనకు కావాలంటే రీయూజ్ చేసుకోవడానికి లేదంటే ఎక్స్టెండ్ చేసుకోవడానికి క్లాసెస్ లో మనం మోడిఫై చేయకుండా యూజ్ చేసుకుంటాం ఇన్హెరిటెన్స్. సో బేస్ క్లాస్ లో ఉన్న ఫంక్షనాలిటీ మొత్తాన్ని డిరైవ్డ్ క్లాస్ లో ఇన్హెరిట్ చేసుకుంటాం అండ్ వీ కెన్
either extend that or else we can define own functionality in the derived class. ఎక్స్టెండ్ చేయడం అంటే మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ రాసుకోవడం అనే మీనింగ్. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ క్లాస్ ఎంప్లాయ్ అని ఉంది. ఈ ఎంప్లాయీ అనే క్లాస్ లో నేను తీసుకుంటున్న రెండు పారామీటర్స్ తీసుకుంటున్నాను. సారీ, రెండు ప్రాపర్టీస్ తీసుకుంటున్నాను, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని. సో దీన్ని కాల్ చేస్తున్నాను, కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నా. ఇది ఇదే టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. పారామీటర్ కన్స్ట్రక్టర్. ఓకే. సో క్లాస్ డెవలపర్ కోలన్ ఎంప్లాయ్ అని పెట్టాను. అంటే ఇప్పుడు ఈ క్లాస్ ఎట్లా ఇన్హెరిట్ అవుతుంది? ఎంప్లాయీ అంటే ఏ టైప్ లో ఇన్హెరిట్ అవుతుంది? సింగిల్ ఇన్హెరిటెన్స్. అవును, సింగిల్ ఇన్హెరిటెన్స్. దాని యాక్సెస్ స్పెసిఫైర్ ఏముంటది? పబ్లిక్, ప్రైవేటా, ప్రొటెక్టెడా? పబ్లిక్, ప్రైవేట్ సార్. ప్రైవేట్. ఈ క్లాస్ ఇక్కడ ఎప్పుడైతే మనం క్లాస్ ఏది రాయట్లేదంటే దాని మీనింగ్ అది ప్రైవేట్ అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ నేను ఈ క్లాస్ డెవలపర్ అనే దాంట్లో స్కిల్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకే. సో ఇక్కడ ఒక పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నా. సో ఈ కన్స్ట్రక్టర్ ఏం తీసుకుంటుందంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, స్కిల్స్ అనే 3 తీసుకుంటుంది. మరి ఇక్కడ నేను ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనే 2 ప్రాపర్టీస్ దీంట్లో రాయలేదు కదా. మరి వాల్యూస్ అనేది యాక్సెప్ట్ చేస్తుందా? అంటే అక్కడ ఆల్రెడీ మనం బేస్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేస్తున్నాం. ఎస్. సో బేస్ అనేది రాసాం, ఇక్కడ బేస్ అని ఆల్రెడీ కాల్ చేసాం కాబట్టి ఇది బేస్ క్లాస్ లోకి వెళ్ళి అక్కడ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఇది అక్కడ ఇనిషియలైజ్ చేసుకుంటుంది. సో స్కిల్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది చెప్పండి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన దాన్ని తీసేసాను, అది లేకుండా రాశాను. వర్క్ అవుద్దా? వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు? ఎందుకంటే అది కూడా ప్రైవేట్ క్లాస్, విత్ ఇన్ క్లాస్ లోనే యూజ్ అవుతుంది. అప్పుడు కూడా వర్క్ అవుతుంది. నేను పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ రాశానని చెప్పాను, కానీ నా దగ్గర ఉన్న పారామీటర్స్ అన్ని ఇచ్చానని చెప్పాను. ఇక్కడ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అనేది ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, స్ట్రింగ్, స్కిల్స్ అని ఇచ్చాను. ఓకేనా? స్కిల్స్ అని ఇచ్చిన అక్కడ స్కిల్స్ కి స్కిల్స్ సెట్ అయింది కదా. ఆ స్కిల్స్ అనే వేరియబుల్ లోకి అసైన్ అవుతుంది. ఆ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనే వాటిలో అసైన్ అవ్వదు. అంతే. ఆ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనే వేరియబుల్స్ ఎక్కడికి, ఏ వేరియబుల్ కి ఆర్ ప్రాపర్టీకి అసైన్ అవ్వవు, ఎందుకంటే దాంట్లో ఏ ప్రాపర్టీస్ లేవు కాబట్టి. అర్థమైందా? అంటే స్కిల్స్ ఒకటే కాల్ చేస్తాం, స్కిల్స్ ఒకటే అక్కడ రిప్రజెంట్ అవుతుంది. ఎస్. మీకు కావాలంటే ఇప్పుడు అక్కడ బేస్ అనేది కాల్ చేశారు కాబట్టి అక్కడ నుంచి మీకు అసైన్ అవుతాయి వాల్యూస్. ఓకేనా? ఇది ఇట్లా అది సెలెక్టెడ్ వాల్యూ అదే బేస్ అని చెప్పి రాయనంత మాత్రాన ఇది రాంగ్ అవ్వదు, ఇది కరెక్టే. ఓకేనా? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది అది ఆప్షనల్. మీకు కావాలంటే ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలా రాయటం వల్ల ఏం చేస్తుంది? బేస్ క్లాస్ కాల్ వెళ్ళిపోతుంది. దాని బేస్ క్లాస్ ఏంటిది? ఎంప్లాయ్. ఎంప్లాయ్ అనే క్లాస్ కి వెళ్ళిపోయి దాంట్లో ఉన్న కన్స్ట్రక్టర్ లో ఈ 2 వాల్యూస్ అనేది అసైన్ అవుతాయి ప్రాపర్టీస్ కి. అప్పుడు ఆ ప్రాపర్టీస్ ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కింద ప్రోగ్రామ్ రాశారు, స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పి డెవలపర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆ ఆబ్జెక్ట్ కి 3 వాల్యూస్ అసైన్ చేసాం. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, స్కిల్స్. సో ఆటోమేటిక్ గా ఆ 3 వాల్యూస్ అనేది అసైన్ అయిపోతాయి.
సో సి షార్ప్ మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది సపోర్ట్ చేయదు. మల్టిపుల్ అంటే తెలుసా? మల్టిపుల్ అంటే మీనింగ్ ఏంటి? One base class to many derived classes. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే వన్ బేస్ క్లాస్ మెనీ డెరివేటివ్ Derived class. కరెక్ట్ అని అంటారా? Yes sir. మల్టిపుల్ రివర్స్ అనుకుంటా. No. ఎస్, మోర్ దాన్ వన్ క్లాస్ నుంచి ఎప్పుడైతే మనం ఒక క్లాస్ ని డిరైవ్ చేస్తున్నామో అది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకేనా? మల్టీ లెవెల్ అంటే ఒక లెవెల్ తో ఒక లెవెల్, ఒక లెవెల్ తో ఒక లెవెల్ అంటే జనరేషన్స్ లెక్క. మీ ఫాదరు, మీరు, మీ సన్ ఆర్ డాటరు, అట్లా అలా 1 by 1 రావటం. ఓకే, సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. హైబ్రిడ్ అంటే తెలిసిందే కదా, ఏదైనా 2 ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్ ని మెర్జ్ చేస్తే అదే హైబ్రిడ్. సో సి షార్ప్ లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఓన్లీ త్రూ ఇంటర్ఫేసెస్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, త్రూ ఇంటర్ఫేసెస్ మాత్రమే we can handle multiple inheritance. ఓకేనా? అర్థమైందా? ఓకే సార్. సో ఈ ప్రోగ్రామ్ చూడండి, సేమ్ ఇందాక రాసిన ప్రోగ్రామే. సో ఇక్కడ సీల్డ్ అని రాసాం చూసారా? ఓకే, సో ఎప్పుడైతే ఒక క్లాస్ కి ముందు సీల్డ్ అనే కీవర్డ్ కనుక రాస్తే ఆ క్లాస్ నుంచి ఆ క్లాస్ ఇన్హెరిట్ అనేది చేయడానికి కుదరదు. ఇప్పుడు శాంపిల్ అని నాకు క్లాస్ ఉంది. ఓకేనా? ఈ క్లాస్ ని సీల్డ్ క్లాస్ కింద కాల్ చేస్తున్నా. ఇప్పుడు డి శాంపిల్ ని నేను శాంపిల్ అనే క్లాస్ నుంచి కాల్ చేస్తున్నా, కానీ అది పాసిబుల్ అవ్వదు, ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఎందుకు అంటే అది ఆ క్లాస్ అనేది సీల్డ్ అయిపోయిందని. సో సీల్డ్ అంటే ఇంకా తెరవడానికి ఉండదు. మీరు ఇన్హెరిట్ ఇప్పుడు మీ ఇంట్లో ఒక లాకర్ ఉంది. ఓకే, లాకర్ ని కంప్లీట్ గా సీల్ చేసేసారు. ఆ సీల్ తీసేంత వరకు మీరు దాన్ని యాక్సెస్ చేయగలరా? మీ దగ్గర తాళం ఉన్నప్పటికీ కూడా We cannot access. చేయలేరు కదా. మీ దగ్గర కీ, ఇక్కడ కీ అంటే ఆబ్జెక్ట్, కీ ఉన్నప్పటికీ కూడా మీరేం చేయలేరు. ఎందుకు? అది సీల్ అయిపోయింది కాబట్టి. ఆ సీల్ రిమూవ్ చేస్తే గానీ మీరు దాన్ని యాక్సెస్ చేయలేరు. ఇక్కడ ఇది కూడా అంతే, సీల్డ్ అని రాసుంటే ఏం చేయలేం మనం ఆ క్లాస్ ని. ఓకేనా? సో ఎగ్జిక్యూషన్ చూద్దాం ఒకసారి. ఇది ఇక్కడ క్లాస్ ఇట్లా రాసుకున్నాను. సో మెయిన్ మెథడ్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తుంది? కెనాట్ డిరైవ్ ఫ్రమ్ మీరు ఇన్హెరిట్ చేయాలని ట్రై చేసినా అది ఇన్హెరిట్ అవ్వదు. ఎందుకు? రీజన్ అంటే ఇది.
ఓకేనా? Yes, sir. క్లారిటీ వచ్చింది కదా? Yes, sir. ఇలానే మెథడ్స్ కి కూడా మనం పెట్టొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ అనేది మెథడ్ ఉంది కదా, Yes, sir. Void sealed. సో ఒక మెథడ్ కనుక ఓవర్ రైడ్ చేయగలిగితే, సో మీకు అది మెథడ్ ఓవర్ రైడింగ్ లో వస్తుంది మీకు ఎగ్జాంపుల్ గా. ఓకే, సో ఒక మెథడ్ ని మీరు ఎప్పుడైతే ఓవర్ రైడ్ చేస్తున్నారో ఇంకా అక్కడతో స్టాప్ చేయాలనుకుంటే దాన్ని సీల్డ్ మెథడ్ కింద మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ వైడ్ ప్రింట్ అని రాశాం కదా, సో ఈ ప్రింట్ అనేది ఎంప్లాయ్ అనే క్లాస్ నుంచి వచ్చింది. ఈ ఎంప్లాయ్ అనే క్లాస్ యూజ్ చేసి నేను ఇంకో క్లాస్ డిరైవ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనే క్లాస్ లో డిరైవ్ చేస్తున్నాను. ఇన్హెరిటెన్స్ అనేది మనం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మెథడ్స్ కి, సో సారీ, వర్చువల్ మెథడ్స్ ఐడియా ఉంది కదా మీకు, ఐడియా ఉంటుంటుంది కదా. Sir. వర్చువల్ అనే మెథడ్ ఏమైనా రాస్తే బేస్ క్లాస్ లో, దాన్ని డిరైవ్డ్ క్లాస్ లో C# లో ఓవర్ రైడ్ అని రాయాలి. అంటే పబ్లిక్ వర్చువల్ వాయిడ్ ప్రింట్ అని రాశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని డిరైవ్డ్ క్లాస్ లో పబ్లిక్ ఓవర్ రైడ్ ఇంట్, సారీ ఏ మెథడ్ అయితే రిటర్న్ టైప్ ఆ మెథడ్ నేమ్. సో ఓవర్ రైడ్ అనే కీవర్డ్ అనేది కంపల్సరీ యూస్ చేయాలి. ఓకేనా? అది మన తర్వాత ఇంటిగా డిస్కస్ చేద్దాం, ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. మెథడ్ హైడింగ్, మెథడ్ ని హైడ్ చేయాలి అంటే ఎలా చేస్తారు? By using private keyword. Private keyword. ఇంకా ఇంకెలా చేయగలరు? ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూడండి, ఎంప్లాయ్ అనే క్లాస్ ఉంది నా దగ్గర. సో దాంట్లో వాల్యూని ప్రింట్, ఒక మెథడ్ అనేది ఉంది ప్రింట్ అని. సిమిలర్ గా ఇంకో క్లాస్ ఉంది, ఆ క్లాస్ ని ఎంప్లాయ్ అనే క్లాస్ నుంచి నేను డెరైవ్ చేశాను. ఇక్కడ పబ్లిక్ న్యూ వాయిడ్ ప్రింట్ అని రాశాను. ఓకే, అంటే ఈ మెథడ్ ని ఆటోమేటిక్ గా ఓవర్ రైడ్ అయిపోతుంది. అర్థం కాలేదా? No, sir. No, sir. ఓకే, ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఇట్లా రాస్తున్నానో న్యూ అనే కీవర్డ్ వచ్చిందంటే, ఇప్పుడు దీనికి రెఫరెన్స్ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ డెవలపర్ డాట్ ప్రింట్ అని కాల్ చేస్తున్నా. ఓకే, సరే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, రన్ చేసి చూద్దాం. ఇప్పుడు నార్మల్ గా ఈ సినారియోలో ఏం ప్రింట్ అవుతాయి? First name, last name. ఫస్ట్ టైం, లాస్ట్ టైం, ఆ రెండేనా? Yeah. డెవలపర్ కూడా ప్రింట్ అవుతుంది. ఎందుకు మనం కాల్ చేస్తున్న మెథడ్ ఏంటిది? Developer dot print. ఓకేనా? New keyword.
నాకు మళ్ళీ Sajid Sheikh developer. అదే ప్రింట్ అయింది. సో జనరల్గా ఇలా కాల్ చేస్తే మీనింగ్ ఏంటి? సో ఇప్పుడు కన్సిడర్ చేయండి, ఇలా ఇలా చూడండి. ఇప్పుడు డెవలపర్ దాని ప్రింట్ అని కాల్ చేస్తున్నాను, అలా కాకుండా ఎంప్లాయ్ సో ఇది మోస్ట్ డిరైవ్డ్ మెథడ్ ని కాల్ చేస్తుంది. फिर स्क्वेयर ब्रैकेट्स कर दे करनी అలా వస్తుంది. అంటే ఇప్పుడు మన ఈ ఎంప్లాయీ క్లాస్ డిరైవ్ చేసి సరే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి వాల్యూస్ అసైన్ చేస్తే, ఓకే హలో सर చెప్పండి. యా, సో ఎంప్లాయీ అనే క్లాస్ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి వాల్యూస్ అసైన్ చేసి ఎంప్లాయీ డాట్ ప్రింట్ అంటే ఏ మెథడ్ కాల్ అవుతుంది? ప్రింట్ అంటే క్లాస్ ఎంప్లాయీ లో ఉన్న ప్రింట్ అవుతుంది సార్. క్లాస్ ఎంప్లాయీ లోది ప్రింట్ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు సరే ఇక్కడ ఏం ప్రింట్ అయింది చూడండి నాకు. టెస్ట్ ఈఎంపి ఓకేనా? సో నేను రెండు ఆబ్జెక్ట్స్ కాల్ చేసుకున్నాను, దేనికి అదే కాల్ అయింది. ఈ ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఒకసారి తర్వాత చూసి చెప్తాను, ఇది తేడాగా ఉంది ఇక్కడ. సో జనరల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు న్యూ అని కనుక కాల్ చేస్తే, ఓకేనా, మెథడ్కి ముందు న్యూ అని కనుక పెడితే బేస్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ ఏమున్నా సరే అదేది కూడా మీకు వర్క్ అవుతుంది. కానీ బేస్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ ఏది కూడా ఇన్హెరిట్ అనేది చేయదు. సో మీరు కావాలంటే ఇక్కడ ఒకసారి మెథడ్ మీరు రాస్తున్నారంటే మళ్ళీ మొత్తం మాడిఫై చేసేసుకుంటున్నారని మీనింగ్. మీ సొంత ఇంప్లిమెంటేషన్ అర్థం కాలే. ఎస్, మళ్ళీ కొత్తగా మీరు రాసుకుంటున్నారండి. సో వర్చువల్ ఫంక్షన్స్ కి నేను సపరేట్ ఒకసారి నేను మీకు చెప్తాను అయ్యి. సో అప్పుడు ఆ సినారియో అనేది మనం ఇన్ డెప్త్ గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓవర్ రైడ్, వర్చువల్ కాన్సెప్ట్స్ అన్ని చెప్తాను. ఓకే సార్, ఓకే. సో పాలిమార్ఫిజం అంటే పాలిమార్ఫిజం మీన్స్ మెనీ ఫార్మ్స్ సార్. మీకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పండి పాలిమార్ఫిజం కి.
ఎగ్జాంపుల్స్ చెప్పలేదేంటి ఎవరు? హలో, Yes, sir. టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం చెప్పండి అంటున్నా. Types like comparator polymorphism. Types Compile compile time, time, runtime, runtime polymorphism. static. మరి ఎగ్జాంపుల్ అన్నా అది కూడా ఇంతే కదా. పాలిమార్ఫిజం నీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ అంటే కాన్సెప్ట్స్ అవి. కంపైల్ టైమ్, రన్ టైమ్ మీకు తెలిసిన భాషలో Static to dynamic. కాదు. మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. Method overriding. ఓకేనా? కంపైల్ టైమ్ అంటే ఓవర్లోడింగ్, Overloading. రన్ టైమ్ అంటే ఓవర్ రైడింగ్. Overriding. సో దీని గురించి ఒకసారి మీరు నెట్లో వెరిఫై చేసి చదువుకోండి. డిపెండెన్సీ Yes, ఇన్వర్షన్ ప్రిన్సిపల్ అనేది, సాలిడ్ ప్రిన్సిపల్స్ అనేది. ఇది యాక్చువల్గా మీకు కంపల్సరీ ఏం కాదు. మీరు అట్లీస్ట్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెడితే మాత్రం సాలిడ్ ప్రిన్సిపల్స్ అడుగుతారు. దాని గురించి ఒకసారి లాస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఓవర్ రైడింగ్ కి హైడింగ్ కి డిఫరెన్స్ చెప్తున్నట్టు చూడండి. ఇప్పుడు పబ్లిక్ వాయిడ్ ప్రింట్ ఇది బేస్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్. సో నేను డిరైవ్డ్ డాట్ ప్రింట్ అని ప్రింట్ చేస్తే నాకు డిరైవ్డ్ క్లాస్ దే ప్రింట్ అవుతుంది. బేస్ డాట్ ప్రింట్ అని కాల్ చేస్తే బేస్ దే ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఈ సినారియో చూడండి, ఇక్కడ వర్చువల్ అనేది రాస్తున్నా. ఇందాక మనం వర్చువల్ అని మెథడ్ రాసినప్పటికీ కూడా ఫైనల్ గా మనకు ప్రింట్ అయింది డిరైవ్డ్ క్లాస్ లో, అదే కదా. సో ఎప్పుడైతే వర్చువల్ అని రాసామో అక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోయి ఇట్ విల్ ఆల్వేస్ లీడ్ టు ద మోస్ట్ డిరైవ్డ్ క్లాస్. నా మెథడ్ కి ఇంకెక్కడైనా వర్చువల్ మెథడ్ ఉందా అనేది చెక్ చేసుకుంటుంది. అంటే ఇంకా ఆ మెథడ్ బేస్ క్లాస్ లీక్ ఎక్కడైనా ఉందా అని చెక్ చేసుకొని అక్కడ అదే ప్రింట్ చేస్తుంది. ఓకేనా? సో నార్మల్ గా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి కాల్ చేస్తే అదే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు డిరైవ్డ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ డిరైవ్డ్ అని రాశాను. డిరైవ్డ్ డాట్ ప్రింట్ అంటే డిరైవ్డ్ క్లాస్ ఒకటే ఉంది కాబట్టి, అంటే దానికి ఎటువంటి ఇన్హెరిటెన్స్ అనేది లేదు కాబట్టి, ఆ క్లాస్ నుంచి ఏమి ఇన్హెరిట్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్ గా ఆ కాల్ దగ్గరికి వెళ్ళి, ఆ మెథడ్ దగ్గరికి వెళ్ళి అది కాల్ చేస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదు? ఇప్పుడు డిరైవ్డ్ క్లాస్ కి ఎటువంటి డిరైవ్డ్ క్లాస్ నుంచి నేను మళ్ళీ ఇంకేం క్లాస్ ఇన్హెరిట్ చేయలే. ఓకే, ఆ సినారియోలో నేను డిరైవ్డ్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న డిరైవ్డ్ ఆబ్జెక్ట్ లో ఉన్న మెథడ్ ని నేను కాల్ చేస్తే నాకు ఆల్వేస్ ఇట్ విల్ కాల్ ఓన్లీ ద డిరైవ్డ్ మెథడ్. ఓకేనా? డిరైవ్డ్ లో ఉన్న ప్రింట్ మాత్రమే కాల్ అవుతుంది, బేస్ క్లాస్ లో ఉన్న ప్రింట్ కాల్ అవ్వదు. కానీ ఎప్పుడైతే నేను బేస్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి బేస్ క్లాస్ లో ఒక ప్రింట్ అనేది కాల్ చేస్తే బేస్ క్లాస్ లో ఉన్నది వర్చువల్ మెథడ్. సో బేస్ క్లాస్ లో ఉన్నది బేస్ మెథడ్. సో అది ఆటోమేటిక్ గా వర్చువల్ అనేది ఉంది కాబట్టి అక్కడి నుంచి ఓవర్ రైడ్ అయ్యి అక్కడి నుంచి నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ ఉంటే చెక్ చేసుకుని అక్కడికి అది ప్రింట్ చేస్తుంది. అంటే బేస్ మెథడ్ బేస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ప్రింట్ చేసినా సరే డిరైవ్డ్ కాల్ అవుతుంది. ఓవర్ రైడింగ్. ఓకే, సో దీనికి ప్రోగ్రామ్స్ చూద్దాం ఒకసారి.
ఇక్కడ చూడండి, ఎంప్లాయ్ అనే క్లాస్ ఉంది. ఎంప్లాయ్ అనే క్లాస్ నుంచి డెవలపర్, టెస్టర్, మేనేజర్ అని 3 క్లాసెస్ నేను కాల్ చేశాను. సో ఇక్కడ చూడండి, మేనేజర్ అనే ఒక కాల్ చేసి, ఫస్ట్ మేనేజర్ అనేది కాల్ చేశాను. మేనేజర్లో మళ్ళీ దాంట్లో ఒక మెథడ్ ఉంది చూడండి, యాడ్ ఎంప్లాయ్ అని చెప్పి. సో ఈ యాడ్ ఎంప్లాయీలో em_emp లిస్ట్ అని ఉంది. ఇది లిస్ట్ మీకు ఎరేలాను, ఇది కూడా ఇది అలానే పనిచేస్తుంది. కాకపోతే దీన్ని యాక్సెస్ చేసే విధానం వేరుగా ఉంటుంది. ఎరే ఏం చేస్తుంది? సైడ్ బై సైడ్ మెమరీ, సైడ్ బై సైడ్ కాదు. అసలు అరే అంటే ఏంటి? Array is a collection of elements of similar data types, sir. కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్. Data type. ఇది కూడా అంతే. అరేకి లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, అరే యొక్క మెమరీ అనేది లిమిటెడ్. ఇనిషియలైజ్ చేయకుండా, అంటే ఎంత సైజు చెప్పకుండా మీరు అరేని డిక్లేర్ చేయలేరు. ఒక సైజ్ మెన్షన్ చేయకపోయినా దానికి సంబంధించిన దాంట్లో ఉండే వేరియబుల్స్ వాల్యూస్ ఏవైనా సరే మీరు అసైన్ చేస్తే గానీ అది మీకు క్రియేట్ అవ్వదు. అవునా? సో ఒకవేళ వాల్యూస్ లేకుండా వచ్చి ట్రై చేయండి, ఎర్రర్ త్రో చేస్తుంది. సో కంపల్సరీగా అసలు మీరు ప్రోగ్రామ్ కంపైల్ కూడా చేయలేరు, ఎర్రర్ కనిపిస్తూ ఉంటుంది. కానీ లిస్ట్కి అలా కాదు. లిస్ట్ దానికి మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో అరేకి వచ్చేసి ఇందాక మీరు అన్నట్టు మెమరీ అనేది సీక్వెన్షియల్ గా క్రియేట్ అవుతుంది. సైడ్ బై సైడ్ కాదు, సీక్వెన్షియల్ అనాలి. సీక్వెన్స్ అంటే ఒక ఆర్డర్ లో క్రియేట్ అవుతుంది అని. ఒకటే పర్టికులర్ మెమరీ, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఐటమ్స్ ఉన్నాయి అరేలో. సో ఆ 10 ఐటమ్స్ కి ఒకటే మెమరీ ఏరియాలో సీక్వెన్షియల్ గా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సీక్వెన్స్ అంటే ఏంటి? 1 తర్వాత 2, 3, 4, 5, 6 అట్లా. సో సైడ్ బై మీరు అనేది సైడ్ బై సైడ్, బట్ టెక్నికల్ టర్మ్ వచ్చి సీక్వెన్షియల్ గా అని చెప్పేసి చెప్పాలి. ఓకేనా? సో లిస్ట్ కి అలా కాదు. లిస్ట్ కి బేసిక్ గా ఒక మెమరీ అలొకేట్ అవుతుంది. సో మీకు లింక్ లిస్ట్ ఐడియా ఉంది కదా? సిలో మీకు స్టాక్స్, క్యూస్, లింక్ లిస్ట్ అని ఏం చెప్పలేదా? లీనియర్ సెర్చ్ ఐటమ్స్ చెప్పారు. ఓకే, అవును. లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్, సార్టింగ్స్ ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. ఓకే, సో ఇలా ప్రింట్ అనేది చేస్తున్నాం. ఈ మేనేజర్ దాని ఆబ్జెక్ట్లో యాడ్ ఎంప్లాయ్ అనే మెథడ్లో నేను ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. 4 ఎంప్లాయ్, ఇది ఫస్ట్ది. సో ఇట్లా మొత్తం నా 4 ఎంప్లాయీస్ని యాడ్ చేశాను. సో తర్వాత ప్రింట్ చేస్తున్నాను, ఒక్కొక్కది ప్రింట్ చేస్తున్నాం. సో అక్కడ ఎవరెవరు ఏంటి అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, అక్కడ ఫస్ట్ సౌమ్య వడ్లమూడి అని చెప్పి ఆ వాల్యూని యాడ్ చేసాము. సో హర్ రోల్ ఈజ్ అ మేనేజర్. నెక్స్ట్ నవీన్ భరతం, అది డెవలపర్. అట్లా డెవలపర్, టెస్టర్ అట్లా వాల్యూస్ మనం యాడ్ చేసాం. సో ఇప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో చూడండి. యాడ్ ఎంప్లాయ్ అనేది కాల్ చేశాను. సో యాడ్ ఆఫ్ అని చెప్పి ఎంప్లాయ్ కాల్ అవుతుంది. సో లిస్ట్లోకి ఒక ఎలిమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఎంప్లాయీకి ఒక ఆబ్జెక్ట్, ఇది ఎంప్లాయ్ అనేది కూడా ఒక ఆబ్జెక్టే కదా. న్యూ డెవలపర్ అని చెప్పేసి కాల్ చేస్తున్నాం.
సో డెవలపర్ క్లాస్ ఎక్కడ ఉంది చూడండి, ఇది డెవలపర్ క్లాస్. సో ఈ డెవలపర్ లో ఇది ప్రింట్ అవుతుంది, అంతేనా? మీరు దాంట్లో యాడ్ చేసిన ఆబ్జెక్ట్ ఏ టైప్ చూడండి, ఇది ఎంప్లాయ్ అనేది లిస్ట్, ఓకేనా? ఈ ఎంప్లాయ్ అనే లిస్ట్ లో మీరు యాడ్ చేసిన వాల్యూస్ ఎట్లా ఉన్నాయి చూడండి. సారీ, మేనేజర్ అనే క్లాస్ ఉంది. మేనేజర్ అనే క్లాస్ లో మీరు యాడ్ చేసిన అంటే కరెక్ట్ ఎంప్లాయ్ అనేది, ఇది లిస్ట్ ఆఫ్ టైప్ ఎంప్లాయ్ కదా. యాడ్ ఎంప్లాయ్ చూడండి, యాడ్ ఎంప్లాయ్ అని చెప్పి ఇది ఆఫ్ టైప్ లిస్ట్ కి క్లాస్ వచ్చేసి ఎంప్లాయ్. ఇది డిరైవ్డ్ క్లాస్ కాబట్టి, సరే ఇది బేస్ క్లాస్ కాబట్టి డిరైవ్డ్ ఏవి ఇచ్చినా కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది. అర్థం కాలేదా? సో ఎంప్లాయ్ అనేది బేస్ క్లాస్. సో ఆ బేస్ క్లాస్ నుంచి నేను 3 క్లాసులు డిరైవ్ చేశాను. 1 డెవలపర్, సెకండ్ టెస్టర్, థర్డ్ మేనేజర్. సో మేనేజర్ దానికి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో ఆటోమేటిక్ గా ఇది నాకు ప్రింట్ అవుతుంది, అవునా? మేనేజర్ డాట్ ప్రింట్ అని అంటున్నా. సో ఇక్కడ నేను యాడ్ ఎంప్లాయ్ చేయలే, నేను ఇక్కడ యాడ్ ఎంప్లాయ్ అనేది చేయలేదు. సో మేనేజర్ అనేది కాల్ చేసి మేనేజర్ డాట్ ప్రింట్ అని చెప్పి కాల్ చేస్తే ఆటోమేటిక్ గా నాకు దీంట్లో వాల్యూ ఉన్నది ప్రింట్ అవ్వాలి, అవునా? సో దాంట్లో ఏముంది చూడండి, మేనేజర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో చూసి ఆ లిస్ట్ ప్రింట్ చేస్తుంది. సో లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు, ఇద్దరు డెవలపర్స్, ఇద్దరు టెస్టర్లు ఉన్నారు. సో ఫస్ట్ డెవలపర్ క్లాస్కి వెళ్తుంది. ఇది డెవలపర్ క్లాస్. సో మామూలుగా బేస్ లో ఇక్కడ వర్చువల్ అని ఉంది కాబట్టి ఇక్కడ ఓవర్ రైడ్ అని చెప్పి కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తుంది ఇది వర్చువల్ మెథడ్ అని తెలిసి ఈ ఓవర్ రైడ్ లోకి వచ్చి నెక్స్ట్ అది ఏ టైప్ చెక్ చేసుకుంటది. కాల్ చేసింది మనం ఎంప్లాయ్ అనే ఆబ్జెక్ట్ కి కదా మనం యాడ్ చేసింది. ఎంప్లాయ్ అనే క్లాస్ కి మన అనే క్లాస్ టైప్ ఆబ్జెక్ట్ కి మనం టెస్టెడ్ యాడ్ చేసాం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. బేస్ క్లాస్ కి డెవలపర్ అనేది ఒక యాడ్ చేశారు. yes. సో అలానే టెస్టర్ ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్ గా మెథడ్ చెక్ చేసుకుంటది ఎంప్లాయ్ డాట్ ప్రింట్ అనేది. ఈ ఎంప్లాయ్ 1 by 1 లిస్ట్ ని ఒక్కొక్క వేరియబుల్ తెచ్చుకుంటది. సో ఫస్ట్ ఒక డెవలపర్ వేరియబుల్ డెవలపర్ యాడ్ చేసాం కదా, అది డెవలపర్ క్లాస్ టైప్ ఆబ్జెక్ట్. సో అది ప్రింట్ చేస్తున్నప్పుడు డెవలపర్ క్లాస్ ది ఆ మెథడ్కి వెళ్తుంది. కానీ ఇక్కడ మనం ఇస్తున్న టైప్ ఏంటి చూడండి, ఇక్కడ బేస్ క్లాస్ టైప్. సో ఎప్పుడైతే బేస్ క్లాస్ టైప్ కి మనం డెరైవ్డ్ ఆబ్జెక్ట్ ని అసైన్ చేస్తున్నాం అనుకుంటే, అసైన్ చేస్తే బేస్ క్లాస్ ప్రాపర్టీస్ మాత్రమే ఆ వేరియబుల్లో మిగులుతాయి. అవునా? అర్థమైందా? ఇప్పుడు మీ దగ్గర ఒక వెజల్ ఉంది, ఓకే, ఒక 1 లీటర్ వెజల్ ఉంది. సో మీరు వాటర్ ఫిల్ చేయాలి, నాకు 5 లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి. సో 5 లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలంటే మీరు ఎలా టెస్ట్ చేయగలరు? ఈ 1 లీటర్ ఆఫ్ వాటర్ వెజల్ ఉంది కదా, ఆ వెజల్ తో 5 టైమ్స్ పోస్తారు, ఓకే. సో నేను ఆ వాటర్ మొత్తాన్ని మళ్ళీ బేస్ క్లాస్కి ఇస్తున్నా, అంటే 1 లీటర్ వెజల్కి ఇస్తున్నా. 5 లీటర్స్ మరి దాంట్లో పడతాయా?
సో మనం రిటర్న్ అసైన్ చేస్తున్నప్పుడు ఎంత అసైన్ చేసినా సరే దాంట్లో సరిపడా వాల్యూస్ మాత్రమే దానికి వస్తాయి. అంటే బేస్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అండ్ ఆ ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి, మిగతావన్నీ కూడా ఓవర్ రైడ్ అయిపోతాయి. సో ఇట్లా ఇది నేను చెప్పడం కన్నా మీరు ఎగ్జిక్యూట్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు డీబగ్గర్ పాయింట్స్ పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. సో ఈ ఎగ్జాంపుల్ కూడా అంతే, చెక్ చేసుకోండి. వర్చువల్ అని కొడితే ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీంట్లో బ్రేక్ పాయింట్స్ ఇక్కడ ఒకటి పెట్టుకోండి. బ్రేక్ పాయింట్ ప్రతి దాంట్లో ప్రింట్ అనే దగ్గర ప్రింట్ మెథడ్ ఉంది కదా, ఆ ప్రింట్ మెథడ్ దగ్గర బ్రేక్ పాయింట్ పెట్టుకోండి. సో ఇక్కడ కూడా బ్రేక్ పాయింట్స్ పెట్టుకోండి 4 చోట్ల. సరే ఇక్కడ అవసరం లేదు, ప్రింట్ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకోండి. ఓకే, ఇది ఒకసారి కాల్ అవుతుంది. మేనేజర్ డాట్ ప్రింట్ అంటే ఈ మెథడ్ ఒకేసారి కాల్ అవుతుంది. మిగతా మెథడ్స్ అన్ని 1 by 1 కాల్ అవుతాయి. సో మీరు పెట్టుకోవాల్సిన బ్రేక్ పాయింట్స్ ఎక్కడంటే 49 లో ఒకటి, మళ్ళీ ఇది ప్రింట్, సారీ ఇక్కడ ప్రింట్, ఇది ఎంప్లాయీ లో ప్రింట్, టెస్టర్ లో ప్రింట్, డెవలపర్ లో ప్రింట్. ఓకేనా? ఇక్కడ మాత్రం ఈ బ్రేక్ పాయింట్ పెట్టండి. సో బ్రేక్ పాయింట్ పెట్టి మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి ఎలా చేయాలంటే F10 అనేది ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ దగ్గర ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ స్టాప్ అయింది. సో మళ్ళీ మీరు F10 అని ప్రెస్ చేస్తే ఎగ్జిక్యూషన్ అనేది అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. అయితే F10 ప్రెస్ చేయాలి, లేదంటే F5 ప్రెస్ చేయాలి. F5 ప్రెస్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ బ్రేక్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ ఆగుద్ది. కానీ F10 ప్రెస్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటో అక్కడే ఆగుద్ది. అర్థమవుతుందా? అది ఈ 2 ఎగ్జాంపుల్స్ నేను మీకు షేర్ చేస్తాను, ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి. సో ఈ ఓవర్ రైడింగ్ వర్సెస్ హైడింగ్ ఇందాక మనం చూసాం కదా. సో న్యూ అని రాస్తే ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది. పాత ఇంప్లిమెంటేషన్ మొత్తం హైడ్ అయ్యి అంత కొత్త ఇంప్లిమెంటేషన్ బయటకు వస్తుంది. సరే, ఇప్పుడు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అర్థం కాల? వాళ్ళు చెప్పిన టాపిక్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ అంటే ఇందాక హైడింగ్ దగ్గర న్యూ కీవర్డ్ దగ్గర చూపించారు కదా వర్చువల్ బిట్ అయ్యి. మీకు ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను, ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ చేసి వెరిఫై చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినా మీకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది, మీరు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసుకోండి. మీకు చెప్పాను కదా, బ్రేక్ ఎప్పుడైనా సరే మీరు ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు బ్రేక్ పాయింట్స్ పెట్టుకొని ఎగ్జిక్యూషన్ చెక్ చేసుకోండి. అలా అయితే మీకు ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్ కి వెళ్తుంది, ఎలా ప్రాసెస్ ఫ్లో అవుతుంది అనేది మీకు అర్థం అవుతుంది. ఓకేనా? సో నార్మల్ గా ఒక ఆబ్జెక్ట్ కాల్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ అని కొడితే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క మెథడ్ లోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఎంప్లాయీ డాట్ ప్రింట్ అని కొడితే ఎంప్లాయీ మెథడ్ లో ఉన్న ఎంప్లాయీ క్లాస్ లో ఉన్న ప్రింట్ మెథడ్ దగ్గరికి వెళ్తుంది. కానీ ఎంప్లాయీ మెథడ్ లో ఉన్న ప్రింట్, ఎంప్లాయీ క్లాస్ లో ఉన్న ప్రింట్ ని నేను వర్చువల్ మెథడ్ గా డిక్లేర్ చేశాను. సో ఆ సినారియోలో దాని యొక్క మోస్ట్ డెరైవ్డ్ క్లాస్ అంటే ఇక్కడ మళ్ళీ ఒకే క్లాస్ నుంచి 3 క్లాసులు డెరైవ్ చేశాను. సో డెవలపర్, టెస్టర్, మేనేజర్ అని చెప్పి 3 క్లాసెస్ డెరైవ్ చేశాను. సో డెవలపర్ ఆబ్జెక్ట్ కి వెళ్ళి కాల్ అవుతుంది.
మోస్ట్ డిరైవ్డ్ అది కాబట్టి డెవలపర్కి ఓకేనా. Yes, sir. సో టెస్టర్ ది ఆబ్జెక్ట్ కాల్ అవుతున్నప్పుడు టెస్టర్ మెథడ్ టెస్టర్ లో ఉన్న ప్రింట్ కాల్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? Yes, Yes, sir. sir. సో ఈ ఎగ్జాంపుల్స్ నేను పంపిస్తాను మీకు కాసేపు ఆగి. సో అది ఎగ్జిక్యూట్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. Okay, sir. సో వాళ్ళ క్లాస్కి ఇప్పుడు స్టాప్ చేద్దాము, నాకు చిన్న వేరే వర్క్ ఉంది. Okay, sir. ఓకే, ఒకసారి మీరు థియరీ చదువుకోండి. ఇది ఫస్ట్ నేను ఎగ్జాంపుల్స్ పంపించే లోపు Yes. టైం ఉంటే ఒకసారి ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసే ముందు థియరీ చదువుకోండి కంపల్సరీగా. ఏ పూట క్లాస్లో థియరీ నేను చెప్పింది మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి, లేదంటే ఇంటర్నెట్లో వెరిఫై చేసి సెర్చ్ చేసుకోండి. ట్యుటోరియల్స్ పాయింట్ అనే వెబ్సైట్లోకి మీరు వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. ట్యుటోరియల్స్ పాయింట్ కానీ లేకపోతే జావా టీ పాయింట్ అని చెప్పి ఈ 2 వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఈ రెండు వెబ్సైట్స్ లో కొంచెం మ్యాటర్ బాగానే ఉంది. సో మీరు కావాలంటే అది వెరిఫై చేసుకోండి. ఓకేనా? Yes, sir. సరే, అయితే ఇవాళ క్లాస్ స్టాప్ చేద్దాం. Thank you, sir.